వచ్చేసాను గాయ్స్ మీ దగ్గరికి రిత్విక్ గేమ్ ప్లే. ఇన్ని రోజుల తర్వాత మీ దగ్గరికి వచ్చాను. వీడియోస్గా రెగ్యులర్గా స్టార్ట్ చేస్తాను. ఏం లేట్ ఇట్లా ఏం తీసుకొని రెగ్యులర్గా స్టార్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు అయితే మనం ఫస్ట్ లోన్ రూల్ పాడతాం, మనకు తెలిసిందే. ఆడేద్దాం. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్ అంటే రెగ్యులర్ కాదు, ఒక డే మిస్ అయిపోయినా కానీ ఇంకో డే తీసేస్తాను. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గానే వస్తాయి వీడియోస్. అండ్ ఓకే, వాళ్ళు తీసుకుంటుండే కానీ నేను కూడా ఎక్కువ ఫ్రీ ఫైర్ ఆడతాను చాలా రోజుల నుంచి. అండ్ ఇప్పటి నుంచి నేను చూస్తాను, టైం దొరికితేనే ఆడతాను నేను. అరే నైఫ్ ఎందుకు రా బాయ్ నీకు? నైఫ్ అంటే ఇప్పుడు ఒక్క దెబ్బలో ఓడితే అయిపోతారు. ఓష్ ఏడున్నూరా? అయ్యే అగోచి ఒక్కటే ఎందుకంటే నాకు నైఫ్ సౌండ్ రాదు, ట్రిగర్ చేయడానికి సగం రాదు. అది డే 10 ఆ 10 కూడా ఓకే ఉన్నది, ఇక టుకునుడే ఉంటుంది. ఇక వానికి వేసిన ఏంది పోతలేదు. ఎక్కడికి ఓచ్చా కనిపించిన వచ్చింది చూడాడు. అడు సెకండ్లో మిల్లీ సెకండ్లు వచ్చిండు. ఏంది నాకేం అర్థమవుతుంది. ఇప్పుడు మనకి అర్రే నేను డెజర్ట్ ఈగల్ తీసుకుందాం అనుకుని ఇది వచ్చింది. ఇది తీసేద్దాం దీంట్లోకి. నాకు వచ్చి డెజర్ట్ ఈగలు ఉండే చాలు, మిగతా ఏమవుతుంది. హెడ్ పోతలే. ఓ హెడ్ పోతలే కానీ పోయిపో. అయిపోయింది. మధ్య హ్యాకర్ కొడుకులు అయిపోయారు. హెడ్ పడ్డది. హెడ్ షాట్ తీసుకో ఈరా పెట్టే. హెడ్ షాట్ అయితే సైక్ పడడానికి జస్ట్ 3 బుల్లెట్లలో మనకి ఫినిష్ కథం చేసిన. ఇదేంది ఈ గన్ ఏందో తెలియదు. MP40 కూడా. అయ్యో ఈ గన్లతో రాదురా. వాడు P90 MP40 కొట్టింది కాదు, ఎందుకంటే దన్నదన్న అవుతున్నాడు. ఇది తీసుకుంటా 2 బుల్లెట్లలో అడగతాం అయిపోతాడు. నాకు తెలుసు అండి ఎట్లుంటాడు. మూడు ఈక్వల్. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చూడు వానికి అసలైన ఆట. ఇది వుడ్ పేకర్. ఇప్పుడు వానికి హెడ్ పడాలి. ఎప్పుడు ఎడికేని కొడుతున్నాడు. నేను అనిపించిన వానే చెప్తాను రా నీ కథ ఏందో చెప్తా. నేను హెడ్లు పడతలేవు. హెడ్ షాట్
డైరెక్ట్ అంటే ఇక దాని మొత్తం మనం అయిపోయింది. ఇప్పుడు రా థామ్సన్ కావాలి, డెజర్ట్ ఈగల్ కావాలి, థామ్సన్ డెజర్ట్ ఈగల్ ఇంకా ఇదొకటి కావాలి. మనము థామ్సన్ నైఫ్ తీసుకొని ఒక్క దెబ్బలో కథం చేసించి షర్ట్ మ్యాన్. మనం 4 మ్యాచెస్ గెలవగలం, వాడు 5 మ్యాచెస్ గెలిచిండు. ఒకరికి 1 ఓవర్కి ఉండదు గాయస్. లక్ అంటే ఇందులోకి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాం గాయస్, ఆఫ్లైన్ మోడ్. అరే ఆఫ్లైన్ మోడ్ ఆడితే సిఎస్ అయితే వద్దు. అరే ఒకసారి నేను హెడ్ షాట్లు అనేది ఎప్పుడు ఆడలే, చూద్దాం ఒకసారి. ఓకే వచ్చాడు, నాకు అర్థమవుతుంది. ఓన్లీ హెడ్కి పడితేనే వాడు చచ్చిపోతాడు, బాడీకి పడితే ఓకే అర్థమై. ఓకే వాడు తీసుకున్నాను హెడ్ కదా, నీకు డెజర్ట్ కావాలి హెడ్కి. ఏమైందిరా వస్తలేడు వాడు. ఓ బాస్ ఏమైంది బాస్? ఎడుకని కొట్టినాడు హెడ్. అరే వీడు హ్యాకర్ వాడు రా, నిజంగా చెప్తున్నా. హ్యాకర్ వచ్చిండ్రా గేమ్లోకి. అరే హ్యాకర్ రాయుడు, కుక్క హ్యాకర్ రాయుడు. అమ్మ వాడు పైన కూడా ఎక్కాలి ఇంకా. అప్పుడు మనం కూడా తీసుకుందాం, మనకోట్లేదా పడ్డా చూసుకో. హెడ్ షాట్ పెట్టే హెడ్ షాట్. ఇప్పుడు మన ఛాన్స్ ఎడబంది తీసుకున్నాం. ఈ టైంలో ఈ గన్ను బెటర్ హెడ్ టైంలో. ఏమైంది వస్తలే, చూసుకుందాం రా పేటే. నోరా వచ్చా ఈడున్నా. ఖాళీ సైకి హెడ్ వాడు, రాజానికి హెడ్, 2 హెడ్లు. ఓహో వాడైతే అరే నాకడ పెద్ద హ్యాకర్ అనుకుంటాడు. హెడ్ చూస్తే అది 3 హెడ్లు. నాతో ఆడతావారా నువ్వు? ఇంత లేవు పెట్టే. ఇప్పుడు తీసుకోరా. ఇప్పటికే 3 హెడ్లు పడ్డాయి. ఇప్పటి నుంచి లోన్ వుల్ఫ్ తప్ప లోన్ వుల్ఫ్ హెడ్ షాట్ ఆడడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఈ టైంలో నువ్వు షార్ట్ గన్లో కూడా తీసుకుంటాడు రా బాయ్. షార్ట్ గన్ తీసుకుంటున్నాడు. ఓకే హెడ్ వాడాలి. పడ్డది హెడ్ షాట్ బెట్టే హెడ్ షాట్ రా కన్నా. హెడ్ షాట్ పడ్డది. ఒక్కటే పాయింట్, ఇక్కడ 4 పాయింట్లు, ఇక్కడ 3 పాయింట్లు ఎక్కువ ఉన్నాయిరా నాకు. బాబాగా వాడు పోయిండు బాబడి. జస్ట్ వాడు ఒక్కటేసారి 375 డ్యామేజ్ ఇచ్చిన అంతే.
అండ్ ఇంకోటి ఇది లాస్ట్ ఆడేసి ఇక ఈ వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇది ఒకటి లాస్ట్, ఇది కూడా హెడ్ షాట్లో ఫుల్ హెడ్ షాట్. ఈసారి కూడా మనమే గెలవాలనుకుంటున్నాను నేను. ఏమైంది ఇడేమగానే అర్రే వాడు 3 తీసుకున్నాను. వచ్చా అరే చూస్తే వాడు హ్యాకర్ లెక్కన ఉండు. చూద్దాం రా పెట్టే, నువ్వు హ్యాకర్ అయితే నీకన్నా పెద్ద. రే ఇది హెడ్ షాట్ రా, నువ్వు ఏమనుకుంటావు? ఏమన్నా ఆడుతున్నా, ఏమన్నా ఆడుతున్నాడు. పోయిన మ్యాచ్లో కూడా గిట్లానే ఫస్ట్లో అవుట్ అయినా నేను. ఈసారి ఎట్లా కాదు, అది పడ్డది పో. నాతో ఆడలాడొద్దురా, ఏ చూసుకుందాం రా. ఇప్పుడు నాకు ఛాన్స్ కదా, నేను తీసుకుంటా. ఈ టైంలో గీగన్ను బెటర్రా. ఒక్కటే బుల్లెట్ చాలరా బై గన్కి హెడ్ పడాలంటే. ఒక్కటే ఒక బుల్లెట్. గ్లూ వాల్ అయ్యో పడతలే. కదురా లపేట్ పడ్డది పో. హెడ్ షాట్ గాయ్స్, డీలే ఎంత తెలుసా, ఇంత ముగిపోయాను నేను. ఓవా బాబాయ్ సాబ్ ఇది అందుకని నేను నిన్నే ఉన్నా. హెడ్ షాట్ పెట్టే, హెడ్ షాట్ రా వెరీ గుడ్ రా. హెడ్ షాట్ రే, నువ్వు హ్యాకర్ అయితే నేను నీకన్నా పెద్ద హ్యాకర్ రా బెట్టే. అమైతే నాన్నతో పెట్టుకోవద్దు, పాపం భయపడ్డా పోతుండే. ఏం రా ఏం వస్తలేదా? ఉన్నా ఓకే. M590 చూసుకుందామురా. ఏం గన్ను తీసుకుంటారా బాబు వీళ్ళు షార్ట్ గన్నుకి? ఈ గండకి ప్రో అనుకుంటా, చూస్తాను అడగబెట్టింది. ఈ గండకి ప్రో. నాకు ఈ గండు రావురా బాబు పాండింకే. ఏం చెప్పుకోవాలి, చూసుకుందాం రా బెట్టే, చూసుకుందాం రా. అప్పుడేమో నాకు ఇట్లాంటి గన్లతోనే రాదు. ఏ గన్ తీసుకుందాం? వుడ్ పేకర్ బెస్ట్ ఈ టైంలో. ఈ 2 మ్యాచ్లు గెలుస్తే రాలి, ఇంకా ఏం లేదు, అయిపోతుంది. అచ్చా బెట్టే పెడుకోను కన్నా. షాట్ ఏం సూపర్ ఆడుతుంది ఆడు షార్ట్ గన్స్ అంటే. ఇప్పుడు M1887, M590 ఆ గన్లతో నన్ను మంచిగా ఆడాడు అన్నాడు. అర్థమైపోయాడు ఇప్పుడు కొట్టిన హెడ్ షాట్కి. ఏమన్నా హెడ్ షాట్ గాయ్స్, నాకు కనిపించలేదు కూడా, ఇట్లా కొట్టినాను గాయ్స్. అయ్యో కానీ వాట్ ఏ మ్యాచ్ గాయ్స్, వాట్ ఏ మ్యాచ్.
అండ్ దీంతో మనం ఈ వీడియోని చేద్దాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయాల్సిందే, మళ్ళీ లైక్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.